హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి గొలగమూడి గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అను గ్రామంలో పుణ్య దంపతులు సోంపల్లి పెంచలయ్య నాయుడు పిచ్చమ్మ దంపతులకు వెంకటపతి ప్రథమ సంతానముగా జన్మించిరి. చిన్నతనము నుండి వెంకటపతి పశువులు మేపుతూ పరధ్యానముగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండుటలో ఎవరో సాధువు ఒకరోజు వెంకటపతి నాలుకపై బీజాక్షరాలు వ్రాసినారని చెప్పుకునేవారు ఊరివారు. సుమారు 20 సంవత్సరముల వయస్సులో వెంకటపతి పెంచలకోన అడవులకు వెళ్ళి తపస్సు చేసినారని తెలియచున్నది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భక్తుల కష్టాలను తమ మహిమలతో తీర్చేవారు. అప్పటి నుండి భక్తులు స్వామివారిని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా పిలుస్తూ కొలుచుచుండినారు. స్వామివారి ఎల్లప్పుడూ ధుని వేయుచుండేవారు. చాలా ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసేవారు. స్వామివారు బద్వేలు తిప్పపై శివలింగ ప్రతిష్ఠ చేసినారు. స్వామివారు 1952వ సంవత్సరంలో తొలిసారిగా వెంకటాచలం మండలంలోని గొలగముడి గ్రామానికి విచ్చేసినారు. స్వామివారు ఎల్లప్పుడూ ఓం నారాయణ ఆదినారాయణ అన్న నామమును జపించుచుండేవారు. ఎవరైనా జబ్బులతో లేదా ఇతర సమస్యలతో స్వామివారి మీద నమ్మకంతో వచ్చిన వారికి స్వస్థత చేకూర్చేవారు. స్వామివారి మహిమలు ఇన్ని అని చెప్పుటకు అలివి కాదు. మచ్చులకు 1-2 మాత్రము ఉదహరించుచున్నాము. ఒకసారి స్వామివారికి చింతపల్లి పోలిరెడ్డి దున్నలు 10 రోజుల నుండి కనిపించటం లేదని చెప్పితే వెంటనే స్వామివారు ఈరోజు సాయంత్రం పశువులు రోజు వచ్చే దారిలో వస్తాయని సెలవిచ్చారు. అలాగే అవి ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చినవి. ఒకరోజు కలిచేడు గ్రామం నుండి గొలగమూడికి వెళ్ళాలని బయలుదేరారు స్వామి. మెయిన్ రోడ్డులో బస్సు ఆపకుండా ముందుకు వెళ్ళిపోయింది. భక్తుల ఆ విషయం చెప్పగా స్వామి అదెక్కడికి పోతుందిలేయ్యా, ఆగిపోతుండ్లా అన్నారు. అలాగే బస్సు టక్కున ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవరు స్వామి పాదాలపై పడి బస్సులో తీసుకెళ్ళినారట స్వామివారిని. ఒకసారి 2 ఎడ్ల బండిలో భక్తులతో సామానులతో స్వామివారి ప్రయాణము చేస్తుండగా కుంభవర్షము పడేటట్లు ఆకాశమంతా మేఘావృతమై చిన్న చిన్న చినుకులు రాలనారంభించాయి. అప్పుడు భక్తులు స్వామివారితో మనము సామానులు తడిసిపోతాము అని కంగారు పడుచుండగా స్వామివారు ఆకాశము వైపు తన చేయి పెట్టి కాస్త ఆగు అన్నారట. వెంటనే వర్షము ఆగిపోయింది. స్వామివారు గమ్యము చేరిన వెంటనే మళ్ళీ నీ పని నీవు కాని అని అనగానే కుంభవర్షము కురిసినదట. స్వామివారు తన వద్దకు వచ్చే భక్తులకు రక్షగా నూలుదారము మరియు సిరాతో, కాటుకతో, కందెనతో లేక నాగజముడు పండ్లరసముతో బొటనవేలి ముద్రలు వేసి కాగితములు ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా స్వామివారి కుటీరము వద్ద రక్షాధారము ఇచ్చుచున్నారు. శ్రీ స్వామివారు షిరిడి సాయిబాబా వారిని తన అన్న అని మరియు గొలగమూడి క్షేత్రం 2వ తిరుమల అవుతుందని చెప్పేవారట. శ్రీ స్వామి సూక్తులలో ముఖ్యమైనవి: 1. ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా. 2. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా. 3. పావలా దొంగలిస్తే 10 రూపాయలు పోతుండ్లా అయ్యా. 4. వడ్డీ విషయంలో ధర్మంగా ఉండాలయ్యా. 5. ఆశకపోతే అంతా పోతుండ్లా అయ్యా. 6. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే గదయ్యా అని 6 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకసారి ఋషికేశ్ ఆశ్రమం నుండి శ్రీ చిదానంద స్వామి,
దేవానంద స్వాములు వారిని దర్శించుకొని సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి శ్రీ స్వామివారు దైవాంశ సంభూతులని, సాక్షాత్తు భగవంతుని అంశేనని భక్తులందరికీ తెలియజేసినారట. అన్నం పరబ్రహ్మ స్వరూపము, అన్ని దానాలలో అన్నదానం గొప్పదానమని ప్రతీతి. అందుకే శ్రీ స్వామివారు అన్నదానానికి ప్రథమ స్థానం ఇచ్చేవారు. స్వామివారి ఆశ్రమంలో ఏటా 10 లక్షల మంది భక్తులకు అన్నదానం జరుగుచున్నది. తులసమ్మ అవ్వ స్వామివారికి అన్నం వండి పెడుతూ సేవ చేసేవారు. అమ్మకు జన్మలేదయ్యా అని శ్రీ స్వామివారు అమ్మను అనుగ్రహించినారు. 1982 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన బృందావన ప్రవేశం చేసినారు. భక్తులు సమాధి మందిరం కట్టినారు. లక్షల మంది భక్తుల స్వామివారి సమాధి దర్శించి తమ సమస్యలకు పరిష్కారం పొందుచున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు స్వామివారి ఆరాధనా మహోత్సవాలు జరుపుచున్నారు. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆధ్వర్యంలో నియమింపబడిన కమిటీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమమును నడుపుచున్నది. శ్రీ జె రాంబాబు గారు ఐఏఎస్ రిటైర్డ్ చైర్మన్, శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మెంబరు సెక్రటరీగా మిగతా కమిటీ మెంబర్ల సహకారం సేవలతో ఆశ్రమము దిగ్విజయముగా నడపబడుచున్నది. శ్రీ స్వామివారి ఆశ్రమము గొలగమూడి గ్రామంలో నెల్లూరు నగరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రవాణా సదుపాయం కలదు. అన్న వసతి, నివాస వసతులు ఏర్పాటు చేయబడినవి. ఉచిత పాఠశాల, హాస్పిటల్ నడపబడుచున్నవి. ఆశ్రమము దినదిన ప్రవర్ధమానముగా వృద్ధి చెందుతున్నది. ఇదండి ఓం నారాయణ ఆదినారాయణ. ఇదండి నెల్లూరు గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామివారి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కూడా గొలగమూడి వెంకయ్య స్వామివారి టెంపుల్ అండి. ఇదండి వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.